రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక రాబందుల సహజ ఆవాస స్థావరం ఎక్కడుందో మీకు తెలుసా? లేదా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలిసిపోద్ది. నేడు అంతరించిపోతున్న జీవజాతుల్లో ఒకటే రాబందులు. వీటికి మరో పేరే ప్రకృతి పారిశుద్ధ కార్మికులు. తెలంగాణ రాష్ట్రంలో మనం వీటిని ప్రత్యక్షంగా చూడవచ్చు, ఆ నివాస ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఈ రాబందుల నివాస కేంద్రం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్గావ్ మరియు మొట్లగూడ మధ్యలో పెద్దవాగు ప్రవహిస్తుంటుంది. ఆ పెద్దవాగుకు ఆనుకొనే ఉన్న పాలరాపు గుట్టలో వీటి నివాస కేంద్రం ఉంటుంది. ఇక్కడున్న రాబందుల రకం పొడుగు ముక్కు రాబందులు. వీటి ముక్కు 12 అంగుళాలు ఉంటాయి కాబట్టి వీటికి పేరు వచ్చింది. ఈ రాబందుల ఉనికిడిని మొట్టమొదటిసారిగా 2013లో అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని అంటే ఈ పాలరాపు గుట్టని రాబందులు నివాస కేంద్రంగా ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తిస్తారు. దీనికి తగిన చర్యలు తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. దాని వలన 2013లో 10గా ఉన్న రాబందులు 2016-18 ప్రాంతంలో 32 అవుతాయి. వీటికి తీసుకున్న సంరక్షణ చర్యలు ఏంటంటే 2 రోజులకు ఒకసారి జంతువుల కళేబరాలు కానీ మాంసం వేయడం వంటివి చేయడం, ఈ కొండ చుట్టూ ఫెన్సింగ్ వేయడం, ఇలా చేయడం వల్ల ఇవి సంరక్షించబడ్డాయి. ఫస్ట్ టైం గుర్తించినప్పుడు వీటి మీద జరిపిన సర్వే వల్ల ఇవి మధ్యప్రదేశ్ లేకుంటే మహారాష్ట్ర నుండి వలస వచ్చినట్టుగా ఇక్కడ ఏర్పరచుకోవడానికి మెయిన్ కారణం జనావాసానికి దూరంగా కొండలకి అడవులకి దగ్గరగా ఉన్న ప్రాంతం, అలాగే పెద్దవాగు ప్రాణహిత నది కలిసే చోట ఉండడం, ఈ కొండ 300 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల కొండలో సహజంగా ఏర్పడినటువంటి రంధ్రాలు లేకుంటే గుహల వంటివి ఉండడం వల్ల ఇందులో వాటి గూళ్ళలాగా నిర్మించుకొని అక్కడ జీవిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వైల్డ్ లైఫ్